ఎకనామిక్ ప్యాకేజ్ 5లో ఈ రాష్ట్ర ప్రభుత్వాల రుణ సమీకరణ గురించి ఇవ్వటం జరిగిందండి. ఏ విధంగా రుణ సమీకరణ ఉంటుంది, రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏంటి, వాటిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా వస్తుంది, చట్ట ప్రకారం ఏ విధంగా ఉన్నది, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐ నుంచి రుణ సమీకరణ అనేది సేకరిస్తుంది, సో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉదాహరణకి నేను ఇక్కడ కేసీఆర్ గారిని ఉపయోగించి చెప్తున్నాను, ఆయన 3%ని పెంచాలి అని ఎందుకు అంటున్నారు, ఏం రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా సేకరించుకోలేవా, ఈ పెంచిన కోవిడ్ ఈ జిఎస్డిపిలో 3% నుంచి 5% అన్నది ఏ విధంగా అందుబాటులోకి రావటం జరుగుతుంది, దానికి ఉండే కండిషన్స్ ఏమిటి, ఒక్కొక్క కండిషను ఏ విధంగా అది ఫిల్ అవుతుంది, సో ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు దాన్ని ఈ 5% మొదటి 9 నెలలకి మాత్రమే ఎందుకు అంటున్నారు, ఇలా ఎన్నో అంశాలను నేను మీకు ఇందులో ఇవ్వటం జరిగిందండి. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారు దీన్ని ఉపయోగించి డౌన్లోడ్ తీసుకోవచ్చు, దీనికి సంబంధించి క్లాస్ అందజేయటం జరుగుతుంది. సో దీంతో పాటుగా మీకు ఇప్పుడు మనము స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని చెప్పుకుంటాము క్లాసును వివరిస్తున్నప్పుడు, ఆ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఎలా దాన్ని తీసుకుంటాయో అది కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపిస్తా. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూన్ 5, 2020 జూన్ 5 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలని అమౌంట్ ఎంతో చెప్పారు, టెన్యూర్ 4 years, టైప్ ఆఫ్ ఆక్షన్ ఈల్డ్ ఇట్లా ఇవ్వటం జరిగిందండి. మొత్తం 16,000 కోట్ల రూపాయలని ఫేస్ వాల్యూ ఆక్షన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద అమ్మటం జరిగింది. సో అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి రుణ సమీకరణలో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎవరు ఇంత అమౌంట్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉంటే 1000 కోట్లు కావాలి అని నిర్ణయించేది ఎవరు, దాని టెన్యూర్ని ఫిక్స్ చేసేది ఎవరు, మొదలైన అంశాలన్నీ కూడా నేను మీకు వివరణ ఇస్తాను. బ్యాంకర్ అండ్ డెప్ట్ మేనేజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ముఖ్యమైనది, చూద్దాం ఇప్పుడు. సో ఈ క్లాస్ చదవటానికి ముందు మనము గతంలో ఫైనాన్షియల్ మార్కెట్ అప్డేట్స్ అని ఇవ్వటం జరిగిందండి. ఏ విధంగా ఫైనాన్షియల్ మార్కెట్ ఉంటుంది, ప్రభుత్వ రుణ సమీకరణ, ట్రెజరీ బిల్స్ కానీ, వేస్ అండ్ మీన్స్ ఏ విధంగా ఉంటాయి, ఓవర్ డ్రాఫ్ట్ అని దాన్ని ఏ సందర్భంలో అంటారు, మామూలు వేస్ అండ్ మీన్స్కి ఓవర్ డ్రాఫ్ట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఒకసారి దీన్ని కూడా స్టడీ చేసి అప్పుడు ఈ క్లాస్ని ఇంట్రెస్టింగ్గా ఇంకా మీకు కొన్ని పాయింట్లు అర్థమయ్యే విధంగా వినొచ్చు. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వటం జరుగుతుందండి. మీ రెగ్యులర్ డే టు డే అఫైర్స్ ఎలాంటివి కూడా బ్రేక్ కాకుండా మీరు ఈ క్లాసెస్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకునే అవకాశం మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకుని వచ్చాను. వీటితో పాటు మెటీరియల్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాము. మెటీరియల్తో పాటు మీ ప్రిపరేషన్ ఒక కన్సిస్టెన్సీగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. వీటన్నిటితో పాటు ఎగ్జామ్ వరకు కూడా మీకు ఈ ఆన్లైన్లో సర్వీసెస్ అందజేస్తాం కాబట్టి కరెంట్ రిలేటెడ్ ఎక్కడ వస్తున్నా, డైనమిక్ ఆస్పెక్ట్స్ ఎక్కడ వస్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి ఇంపార్టెన్స్ని తీసుకొని వాటిని కూడా నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. సో ఈ క్రమంలోనే ఈరోజు మన క్లాస్ అన్నది ఈ COVID-19 లోటును భర్తీ చేయటం కోసమని కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలని ప్రకటించటము, దానికి అనుగుణంగా ఫైనాన్స్ మినిస్టరు డిఫరెంట్ ఫార్మాట్స్లో ప్యాకేజీని రిలీజ్ చేశారు. ఈ ప్యాకేజీలో ఎకనామిక్ ప్యాకేజ్ నెంబర్ 5లో రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణకి సంబంధించి కొన్ని షరతులతో కూడిన అంశాలని పొందుపరచడం జరిగింది. ఇవి పర్టికులర్గా ఏపీ ఎకానమీ రిలేటెడ్ కానీ, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కానీ సంబంధించిన ఈ మనకు బడ్జెట్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో రుణ సమీకరణ బారోయింగ్ పవర్స్ దానికి సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటాయి. సో దీనిని మీరు అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి
దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానితో పాటుగా గతంలో ఫైనాన్స్ కమిషన్స్ ఇచ్చిన నివేదికల్ని పరిశీలన చేస్తూ అంతకుముందు ఇచ్చిన నిబంధనలు ఏమైనా ఉన్నాయో దానిని కూడా పరిశీలన చేస్తూ ఒక క్రమ పద్ధతిలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అదంతా కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు దాన్ని డౌన్లోడ్ పెట్టుకొని స్టడీ చేస్తారు. సో అందులో ఉండే అంశాలని చాలా తేలికగా నేను మీకు అందజేస్తున్నాను. ఎకానమీ అన్నది నేను చాలా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను. అది ఇలా పట్టుకున్నంతసేపు మాత్రమే ఏదో ఉన్నది అన్న ఫీలింగ్ ఉంటుంది. వన్స్ ఓపెన్ చేస్తే అసలు దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకా ఉండదేమో అన్న ఫీలింగు మనకు వస్తుంది. స్కోర్ కూడా మంచిగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయటం ఒకటి, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవటం ఒకటి, ప్రశ్న ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అన్న అంశాలని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలని సేకరించుకుంటూ ఉండాలి. సో అదంతా నేను నీకు చేసి అందజేస్తున్నా, స్టడీ చేయి. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల రుణ సమీకరణ. దీని బ్యాక్గ్రౌండ్లో చూస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు బాగా లోటుని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా దయచేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని సవరించండి, కొంచెము సడలింపు ఇవ్వండి, మేము రుణాలు తెచ్చుకుంటాము, ఆ రుణాలు ఎలాగో మేమే చెల్లించేది, ఈరోజు అయితే రేపు చెల్లిస్తాము, ఎఫ్ఆర్బిఎం సడలించండి అని దండాలు పెట్టి మొక్కుకుంటున్నాయి. ఎందుకు అంతగా చేయవలసి వస్తుంది? అసలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు ఏ విధంగా సమీకరణ చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సడలించకపోతే నీకు రుణం సమీకరణ చేసుకునే అవకాశం లేదా? భారత రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో ఇది కేంద్ర జాబితా, ఇది రాష్ట్ర జాబితాని చాలా స్పష్టంగా మెన్షన్ చేయటం జరిగింది. రాజ్యాంగం దృష్టిలో చాలా ఇంపార్టెంట్ లైను. ప్రతి అభ్యర్థి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రాజ్యాంగము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాన దృష్టితో చూసింది. అంటే నీకు ఇట్లా కనబడాలి, రెండింటినీ సమాన దృష్టితో చూసింది అన్నది. కానీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు కొన్ని ఎక్కువ ఉంటాయి. డిఫెన్స్ రిలేటెడ్గా కానీ ఇంకా XYZ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కేంద్రము రాష్ట్రము రాజ్యాంగము దృష్టిలో సమానమే. కేంద్రం అప్పులు చేసుకోవచ్చు, రాష్ట్రాలు కూడా అప్పులు చేసుకోవచ్చు. అయితే యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఫ్రేజ్ కింద ఆర్టికల్ 1లో ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఫ్రేజ్ కింద కేంద్రము రాష్ట్రాల యొక్క బాగోగుల్ని చూస్తూ కొంత షరతుల్ని విధిస్తూ వస్తుంది బారోయింగ్స్ మీద. ఇక్కడ షరతుల్ని విధించటం అంటే వెళ్ళి నెత్తి మీద మొట్టికాయలు వేయటం అని కాదు, ఒక క్రమ పద్ధతిలో చక్కగా వెళ్ళటానికి కావలసిన షరతులు అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి ఒక పిల్లవాడిని తిట్టటమో లేదా ఒక దెబ్బ వేయటం వలన పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్న విధంగా ఆలోచించాలి తప్పితే, ఒక తండ్రి ఈ బాలల హక్కుల్ని ఉల్లంఘించాడని కానీ లేకపోతే బాలల మీద అబ్యూజ్ చేస్తున్నాడు వాళ్ళ హక్కులని కానీ లేకపోతే తండ్రి కర్కోటకుడు అని కానీ ఈ కోణంలో చేస్తే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిని అర్థం చేసుకోలేము. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎందుకు ఇది ఇట్లా, ఇవి ఎందుకు అడుగుతున్నాయి, ఇది ఎందుకు కొన్ని సడలింపులు షరతులు అట్లా చేస్తుంది, ఈ అంశాలన్నీ కూడా అర్థమైతే ఇక్కడ మీకు ఇక ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అన్నది ఉండదు. దానిని నేను చాలా సింప్లిఫై చేసి అందజేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2021 సంవత్సరము ఉన్నది. 2021 సంవత్సరానికి సంబంధించి షార్ట్లీ కపుల్ ఆఫ్ డేస్లో బడ్జెట్ కూడా వస్తుంది, మీరు దాన్ని కూడా గమనించవచ్చు. ఉదాహరణ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వ్యయము 100 రూపాయలు ఉంది, ఖర్చు 21 మార్చ్ 31 వరకు 2021 సంవత్సరము మార్చి 31 వరకు రేపు వేయబోయే అంచనాలో 100 రూపాయలు ఖర్చు వస్తుందని అర్థమైంది ప్రభుత్వానికి. పథకాలు ఉన్నాయి కదా, చాలా పథకాలు. ఆ పథకాలకి, ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకి, ఇంకా నిర్వహణకి అన్నిటి కలిపి 100 రూపాయలు ఖర్చు వస్తుందని. మరి ఆదాయం చూస్తే 40 రూపాయలే అని ఇక్కడ అర్థమైంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఏమున్నాయి? తమ సొంత వనరుల ద్వారా సేకరించుకోవచ్చు, కేంద్ర పన్నుల్లో వాటాల ద్వారా సేకరించుకోవచ్చు, గ్రాంట్స్ ద్వారా సేకరించుకోవచ్చు, పథకాలలో
కేంద్ర ప్రభుత్వము 50%, రాష్ట్రము 50% అని ఇట్లా అంటూ ఉంటారు కదా, ఆ పథకాల ద్వారా కూడా వాటా వస్తుంది. అలా అన్నీ లెక్క కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత వనరుల్లో పన్నుల ద్వారా వచ్చేది, అందులో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఇట్లా పన్నుల ద్వారా వచ్చేది, పన్నేతర ఆదాయము ఏమన్నా ఉంటే ఆ పన్నేతర అన్నీ కలిపి మొత్తం ఎంత వస్తుందయ్యా 2021 సంవత్సరానికంటే 40 రూపాయలు వస్తుంది. ఖర్చు మాత్రం బాగా ఉంటుంది, అది సహజము. ప్రతి సంవత్సరము లోటే ఉంటుంది, దాని గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. అయితే ఎంత లోటు వచ్చింది లెక్కేశారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. 60 రూపాయలు లోటు వచ్చిందండి. 60 రూపాయలు ఉంటేనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, ఈ 60 రూపాయలు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వము 2021 మార్చి 31 వరకు ఎలాంటి డోకా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనే బండిని నడిపించగలుగుతుంది. నువ్వు తల తాకట్టు పెడతావో, నీ శరీరంలో అవయవాలు అమ్ముకొని బతుకుతావో, అడుక్కు తింటావో, ఏం చేస్తావో తెలియదు, ఈ 60 రూపాయలు మాత్రము వచ్చి తీరవలసిందే. 20 రూపాయలు లేకపోతే బండి పడిపోతుంది. సో ఇప్పుడు 60 రూపాయలు కావాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తాం? అప్పు చెయ్యాలి. సో ఇక్కడ వస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారం ఉందా? అప్పుడు ఒకవేళ అధికారం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా FRBM, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, దానిని సడలించండి, మేము అప్పు తీసుకోవటానికి కొంత సడలింపు ఇవ్వండి అని రాష్ట్రాలు ఎందుకు అడుగుతున్నాయి? FRBM యాక్ట్ 2004 ప్రకారము ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిలో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, అందులో 3% వరకు అప్పు తెచ్చుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, 3% వరకు తెచ్చుకోవచ్చు. 3% వరకు తెచ్చుకోవచ్చు. ఇంకా అప్పు కావాలని అడుగుతున్నాయి ఇవి, ఎందుకంటే కోవిడ్ సమస్య, ఇంకా ఏదో ఈ లోటు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా అప్పు కావాలని అడుగుతున్నాయి. ఇక్కడే ఒక్క నిమిషం ఆలోచించు, కేంద్రంని ఎందుకు అడగాలి? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అప్పు. రాజ్యాంగం దృష్టిలో నువ్వు, కేంద్రము, రాష్ట్రము రెండు సమానమే. రాజ్యాంగం దృష్టిలో కేంద్రానికి కొన్ని అధికారాలు, అవకాశాలు ఎక్కువ ఉన్నా కానీ నీకు కూడా ఒక విలువ ఉన్నది. నువ్వెందుకు వెళ్ళి అప్పు తెచ్చుకోవు? కేంద్రాన్ని FRBM సడలించు అని ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడే ఉంటుంది పాయింట్. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 293 క్లాస్ 1 ప్రకారము రాష్ట్రాలు కేంద్రం తరహాలో, కేంద్రం మాదిరిగా అప్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న, రాష్ట్రాలు కేంద్రం తరహాలో అంటే బయట నుంచి కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి కాదు, విత్ ఇన్ ద బౌండరీ, తమ యొక్క బౌండరీలో కానీ దేశం యొక్క భౌగోళిక సరిహద్దులో కానీ రాష్ట్రాలు అప్పు చేసుకునే అవకాశం ఉందా? ఎస్, 100కి 100 రూపాయలు ఉన్నది, డౌటే లేదు. ఆర్టికల్ 293 క్లాస్ 1 చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడే మరి FRBMని ఎందుకు అడుగుతున్నాం? సో దానికి ఆన్సర్ నేను ఇక్కడ మీకు స్పష్టంగా వివరిస్తాను. ఈ యొక్క పాయింట్ అర్థమైందంటే ఇక మిగిలిన లాజిక్లన్నీ కూడా ఇందులో అర్థమవుతాయి. కేంద్రం ఏ విధంగా చెరుకు నుంచి చెరుకు రసాన్ని పిండుతామో అట్లా రాష్ట్రాలని ఇక నేను చెప్పక్కర్లే, నీకు అర్థమవుతుంది కాబట్టి. అలా అది ఎందుకు చేస్తున్నదో ఇక్కడ నీకు స్పష్టత ఏర్పడుతుంది. అప్పుకి మార్గాలు ఏంటి? అప్పే కదా చేయాల్సింది, దొంగతనం చేయడానికి అవకాశం లేదు, ఇంకా వేరే మార్గాలు ఏం లేదు, ఇక అప్పు చేయాలి 20 రూపాయలకి. మరి అప్పుకు మార్గాలు ఏంటి? రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 293 క్లాస్ 2 ప్రకారము పార్లమెంటు షరతులకి లోబడి మోడీని అప్పు అడగచ్చు, మోడీ అప్పు ఇస్తాడు. ఇక్కడ నేను మోడీ అంటున్నప్పుడల్లా నీ దృష్టి ఎలా ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ. పార్లమెంటు అంటే లెజిస్లేచర్. పార్లమెంట్ యొక్క షరతులకి లోబడి కేంద్ర ప్రభుత్వము అంటే మోడీ అంటే నీకు ఈజీగా కనెక్ట్ అవుతుందని మోడీ అంటున్నా, ఎగ్జామ్ హాల్లో మోడీ అని రాదు. కార్యనిర్వాహక శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం అనే పదం ఎక్కువ వాడతాడు. కేంద్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కేంద్ర ప్రభుత్వం మోడీని వెళ్ళి అప్పడగాలి, సార్ 60 రూపాయలు అప్పు ఉంది సార్, 60 రూపాయలు మాకు లోటు ఉంది సార్, మాకు అప్పు ఇవ్వండి సార్ అంటాడు. మోడీ చూస్తాడు, ఇస్తాలే, నా దగ్గర ఒకసారి చూసుకొని నా జేబు అనేట్టు చూస్తాడు. ఆయన జేబు ఏంటి? ఆయన జేబు ఏంటంటే కేంద్ర సంచిత నిధి. ఆయన జేబు ఏంటి?
కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. బడ్జెట్ అని కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. సో బడ్జెట్ అంటే అర్థం ఏంటి? ఆయన జేబులోకి ₹1 రావటం, ఆయన జేబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టడం. ఆయన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చూసి ఇట్లా చూస్తాడు, ఉన్నాయ్యా, ఒక ₹10 అయితే ఇవ్వగలుగుతా అంటాడు. ఒక మార్గం దొరికింది కదా. ఏంటా మార్గం? రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 293 క్లాస్ 2 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్పు సేకరించవచ్చు. సో ఆ అప్పుని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాష్ట్రాలకి పార్లమెంటు విధించిన షరతులకి లోబడి మాత్రమే అప్పు ఇవ్వాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఆ అప్పు 293 క్లాస్ 2 కింద ఇచ్చే అప్పు కేంద్ర సంచిత నిధి నుంచి మాత్రమే ఇవ్వాలి. కేంద్ర సంచిత నిధి నుంచి మాత్రమే ఇవ్వాలి. కేంద్ర సంచిత నిధి కాకుండా, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కాకుండా ఇంకా ఏమైనా నిధులు ఉంటాయా అండి? మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పాలిటీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా. ఆపత్కాల నిధి ఉంటుంది, లేదా డిసాస్టర్ కానీ అట్లాంటిది. పబ్లిక్ అకౌంట్ ఫండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బులే. వాటిల్లో నుంచి చిల్లి గవ్వ కూడా ఇచ్చే అధికారము లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదైతే నీ సొంత జేబు ఉందో ఆ జేబుల్లో నుంచి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి నీ శక్తి కొలది అప్పు ఇవ్వు. ఆ శక్తి కొలది అంటే గుజరాత్ వాడు నాకు ఎక్కువ ఓట్లు వేసాడు, ఉత్తరప్రదేశ్ వాడు నాకు ఎక్కువ ఓట్లు వేసాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చారో ఏమీ లేరు, మరి ఆంధ్రప్రదేశ్కి మనం అప్పిచ్చేం లాభం అని అట్లా ఇవ్వటానికి, పొలిటికల్ కలర్ని అద్దటానికి వీల్లేదు. అందుకనే కండిషన్ ఏం చెప్తున్నాడు? పార్లమెంటు విధించిన షరతులకి లోబడి. సో పార్లమెంట్ అంటే ఆబ్వియస్లీ ఒక ఫార్ములాని రూపొందిస్తాయి, రాష్ట్రాలకి ఏ విధంగా అప్పులు కేంద్ర ప్రభుత్వ సంచిత నిధి నుంచి ఇవ్వాలి అని. దానికి అనుగుణంగా కేంద్రం ఇస్తుంది. సో ఫస్ట్ పాయింట్ నీకు క్లియర్. ఏం క్లియర్? రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం దగ్గరికి బయలుదేరినాయి. కేంద్రం ఫస్ట్ ఆప్షన్గా తమ జేబులో నుంచి ఇవ్వగలిగినంత ఇస్తాయి. ఆ ఇవ్వగలిగిన దానికి కండిషన్స్, పార్లమెంటు షరతులు ఉండాలి, 2 కేంద్ర సంచిత నిధి నుంచి మాత్రమే ఇవ్వాలి. అయిపోయింది, ఇచ్చింది. సరే, బాగా అడుగుతున్నాడు, పేద రాష్ట్రమో లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిందో ఏదో ₹10 ఇచ్చి పంపాడు. 60 అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. అధికారం ఉన్న అవకాశం లేదు. కేంద్రమే అప్పులు చేస్తుంది. తనే అప్పులు చేస్తున్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఇస్తుంది అప్పు? నీకు ఇక్కడే ఈ పాయింట్ ఇక్కడ నీకు నేను కేంద్రం గురించి చెప్తున్నప్పుడు బడ్జెట్ అనే ఒక టాపిక్ చెప్పాను. అక్కడ రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్, రెవెన్యూ మరియు మూలధనము, రెవెన్యూ రిసిప్ట్ ఆదాయము మరియు వ్యయము, క్యాపిటల్లో ఆదాయము మరియు వ్యయము అని నీకు చార్ట్ వేసి చాలా ఈజీగా చెప్పాను బడ్జెట్ అనే టాపిక్. సో ఒక్కసారి అక్కడ ఈ పాయింట్ నేను కనెక్ట్ చేస్తాను, అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివైజ్ చేసి రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ రెడీ అవుతున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ వెంటనే నీ మైండ్లోకి తిరిగి రావాలి. సెంట్రల్ బడ్జెట్ మనకు చెప్తున్నప్పుడు ఈ పాయింట్లని చెప్పాడు అని. రాలేదు అంటే ప్రిపరేషన్లో ఇంకా నువ్వు బలపడాలి అని అర్థం చేసుకో. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కేంద్రము రాష్ట్రాలకి రుణాలు మంజూరు చేస్తుంది అని చెప్పాను. ఉన్నదా లేదా? కేంద్రానికి రాష్ట్రాలు రుణాలు మంజూరు చేస్తుంది. ఇది ఇచ్చిన రుణము, ఈ ₹10 మీద వడ్డీ ₹1, ₹2 ఎంత అయితే అంత, అది రెవెన్యూలో ఆదాయంగా వస్తుంది. పన్నేతర ఆదాయం ఏదైతే ఉందో అక్కడ ఇది ఆదాయంగా వస్తుంది. ఈ అప్పు తిరిగి రావటం, ఇచ్చిన ₹10 తిరిగి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వము, అది క్యాపిటల్ రిసిప్ట్లోకి వచ్చి చేరుతుంది. నువ్వు ఒక్కసారి రీకాల్ చేసుకుంటే, లేదా ఆ క్లాస్ విన్నా, లేదా ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ అర్థమైనా, ఇంతవరకు నీకు చాలా స్పష్టత ఏర్పడుతుంది. క్లియర్? రాష్ట్రాలు అప్పు చేయటం, బడ్జెట్, రెవెన్యూ, క్యాపిటల్, ఇట్లా. వ్యయము అంటే అప్పులు ఇవ్వటం, ఆదాయం అంటే తిరిగి రావటం, దీని మీద వచ్చే వడ్డీ రెవెన్యూ రిసిప్ట్లో ఆ ఇయర్కి వస్తుంది. ఇది 293 క్లాస్ 2. ఎంత ఇచ్చింది? ₹10 ఇచ్చింది. ఇంకా ఎంత కావాలి? ఏపీకి ₹50 కావాలి. ఇంకా కావాల్సిందే. ఇక్కడి నుంచి కథ టర్న్ అవుతుంది. మళ్ళీ
ఇక కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఇక ఫారెన్ నుంచి తెద్దామన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. ఇంకా మార్కెట్ నుంచి రుణాలు సేకరించాలన్నా కానీ నమ్మాలి. ఇక్కడ మళ్ళీ అడిగారు